మీకు బడ్జెట్ ఇంపార్టెంట్, దాని తగ్గట్టు మొబైల్ ఇంపార్టెంట్. మీ బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి? ఫర్ ఎగ్జాంపుల్గా 10,000లో ఏ మొబైల్ ఉంది, 15,000లో ఏ మొబైల్ ఉంది, 20,000లో ఏ మొబైల్ ఉంది. అలాగా మనకి ప్రతి కేటగిరీలో ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో ఒక్కొక్క మొబైల్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఒక ఆల్ మొబైల్ అవుతుంది అనమాట. అన్ని కేటగిరీలు టచ్ చేసుకుంటూ వెళ్ళే మొబైల్ మీకు చెప్తాను. నాకు తెలిసి ఒక 5-6 ఉన్నాయి, అంత మంచి ఎక్స్ట్రా లేవు. ప్రతి కేటగిరీలో ప్రతి బడ్జెట్లో బెస్ట్ మొబైల్ ఏముంది దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. మీ దగ్గర పర్ఫెక్ట్ అమౌంట్ ఉంది, ఒక మంచి మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఏ మొబైల్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఈ మొబైల్స్ లింక్ కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తాను, లేదా టెలిగ్రామ్ యాప్ వచ్చే ఉంటుంది, ఈ పాటికి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ డీల్ కూడా నిన్న శాంసంగ్ నుంచి ఛార్జర్ మనకి చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందనమాట, 799కే వచ్చింది. అది నేను వెంటనే పోస్ట్ చేశాను, చాలా మంది చూశారు. శాంసంగ్ బ్రాండ్ నుంచి ఒక మంచి ఛార్జర్ కోసం వెయిట్ చేస్తాను అనుకుంటే కనుక ఈ ఛార్జర్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, అండ్ ఇప్పుడు బాగా వచ్చే ఉంటుంది. ఫాలోతో ఉండండి, మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తూనే ఉంటాయి, నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. టాపిక్లకి వెళ్ళిపోదాం. టాపిక్లకి వెళ్ళిపోతే మీ దగ్గర ఎగ్జాక్ట్గా 10,000 రూపీస్ ఉంది అనుకుంటే ఈ మొబైల్ కొనాలి. మీకు చాలా మొబైల్స్ కనిపించినా సరే ది బెస్ట్ మొబైల్ అంటే డిస్ప్లే వైజ్ కానీ, కెమెరా వైజ్ కానీ, ప్రాసెసర్ వైజ్ కానీ, బ్యాటరీ కానీ, ఛార్జర్ కానీ, సో ఈ కేటగిరీలో ఒక మంచి మొబైల్ చెప్పాలనుకుంటే కనుక పోకో M7 Plus డిజైన్ క్వాలిటీతో పాటు అన్ని బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఇది ఫుల్ ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అంటే కొన్ని చోట్ల మనకి 140 Hz రిఫ్రెష్ మెన్షన్ చేశారు, బట్ కొన్ని చోట్ల మనకి 120 Hz రిఫ్రెష్ మాత్రం మనకి రన్ అవుతుంది అనమాట. ఎనీవే 120 Hz రిఫ్రెష్ అనేది మనకి సరిపోతుంది. IP64 డెస్క్టాప్ ఫ్లాష్ తో వస్తుంది, ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, 400GB స్టోరేజ్ తో వస్తుంది. సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి, డ్యూల్ సిమ్ వేసుకోవాలి, ఆప్షన్ మనకి ప్రొవైడ్ చేశారు. 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 MP, 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. 8 వాట్స్ మనకి రివర్స్ ఛార్జ్ ఉంటుంది అనమాట. సో రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఇందులో ఉంటుంది. 10,000కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ మొబైల్ వచ్చరికి. ఆఫ్లైన్ మార్కెట్ లో, ఆన్లైన్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మీకు 12,000లో బెస్ట్ మొబైల్ చెప్పని అనుకుంటే కనుక అక్కడ కనిపించే మొబైల్ ఇన్ఫినిక్స్ Note 50X అనే మొబైల్. డిజైన్ క్వాలిటీతో పాటు కెమెరాస్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట ఈ మొబైల్ వచ్చరికి. ఇది మనకి కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 MP, బ్యాక్ నుంచి 4K కేబిలిటీ ఉంటుంది, ఫ్రంట్ నుంచి 2K కేబిలిటీ ఉంటుంది. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ చేద్దాం అనుకుంటే కనుక డైరెక్ట్ పోస్ట్ చేయొచ్చు. మోడ్స్ అన్ని ఉంటాయి అనమాట ఇందులో వచ్చరికి. ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అనమాట, బాగా హ్యాండిల్ చేస్తుంది. 600GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగా హ్యాండిల్ చేస్తుంది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 40 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. 10 వాట్స్ మనకి రివర్స్ ఛార్జ్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ HD డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది ఇందులో వచ్చరికి. ఈ 12,000కి ఈ మొబైల్ మంచి మొబైల్ అవుతుంది. లేదన్నా 15,000లో ఒక మంచి మొబైల్ చెప్పని అనుకుంటే కనుక iQOO Z10X, ఇది మన ఛానల్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉందన్నమాట. మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ పిక్ తీసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ HD ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. IP64 డెస్క్టాప్ ఫ్లాష్ తో వస్తుంది, మిలిటరీ సర్టిఫికేట్ పొందిందనమాట. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీని ఆల్టర్నేటివ్ మనకి Vivo T4X ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. అండ్ ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్ అండ్ 15తో వస్తుంది. 600GB స్టోరేజ్ తో వస్తుంది. EFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 MP, 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్స్ మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి 15,000 అనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు, చాలా మంచి మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మీరు 20,000కి వెళ్ళిపోగానే ఒక మంచి మొబైల్ చెప్పాలనుకుంటే కనుక ఒక ఫ్యూ మంత్స్ మీకు వెనకున్నా పర్వాలేదు అనుకుంటే కనుక Realme P3 Ultra అనమాట. ఇది చాలా మంచి మొబైల్. మీకు 20,000కి వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది మనకి 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 8350 ప్రాసెసర్, 800GB స్టోరేజ్తో వస్తుంది. డ్యూల్ సిమ్ మాత్రమే వేసుకోవాలి. 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 MP, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు అనమాట, చాలా మంచి మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మీరు 25,000లో ఒక మంచి మొబైల్ చెప్పాను అనుకుంటే కనుక iQOO Neo 10R. మొన్న ఆఫర్లో మనకి ప్రైస్ డ్రాప్ అయ్యింది, బట్ ఇంకా మనకి ప్రైస్ డ్రాప్ అవుదనమాట. మహా అయితే కనుక 23,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు ఈ మధ్యలో మనకి ఫెస్టివల్ అవుతూ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి. ఇది కూడా అన్ని విషయాలు చాలా బాగుంటుంది. గేమింగ్ ఆడదాం అనుకుంటే కనుక స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 MP, బ్యాటరీ 6400 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. అన్ని కేటగిరీలో ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది.
లేదు మీరు కొంచెం అమౌంట్ పెంచగలం అనుకుంటే కనుక 30,000లో మోటో ఎడ్జ్ 60 Pro అనమాట. బెస్ట్ మొబైల్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. డిస్ప్లే క్వాలిటీ పాండ కలర్స్తో వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. నేను యూజ్ చేసినప్పుడు చెప్తున్నాను, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, IP రేటింగ్తో వస్తుంది. ప్రాసెసర్ ఇది మేటిక్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మనకి 50 మెగాపిక్సెల్తో వస్తాయి. కెమెరా క్వాలిటీ 4 కేబుల్ ఉంటుంది, ఫ్రంట్ టు బ్యాక్ అనమాట. చాలా మంచి మొబైల్. బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది, 5 వాట్స్ రివర్స్ ఛార్జ్ ఉంటుంది అనమాట. ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి 30K అనుకుంటే కనుక ఈ ఒక్క మొబైల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. 28,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ఫెస్టివల్ అవుతూ ఉంటుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. నెక్స్ట్ మీకు 35,000లో మనకి ఒక 2 మొబైల్స్ ఉన్నాయి. నన్ను పిక్ తీసుకోమంటే కనుక IQ Neo 10 అయినా పర్వాలేదు, OnePlus Nord 5 అయినా పర్వాలేదు. మీరు గేమింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తా అనుకుంటే కనుక IQ Neo 10 తీసుకోండి. లేదు బ్రాండ్ వాల్యూ కావాలనుకున్నా, రీసేల్ వాల్యూ కావాలనుకున్నా, అప్డేట్స్ పరంగా మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఇప్పటికే మంచి మొబైల్ అవుతుంది OnePlus Nord 5 అనమాట. ఇది మన ఛానల్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది, ఒకసారి చూడండి. ఇంకా 40,000లో ఒకే ఒక మొబైల్ ఉంది మనకి, అదే మనకి OnePlus 13R. ఇది కూడా మనకి 35,000 నుంచి 40,000 ఫెస్టివల్ అవుతుంటుంది అనమాట. చాలా మంచి మొబైల్ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసరికి. ప్రాసెస్ అయితే మాత్రం హెవీ గేమ్స్ అయినా సరే మనం బాగా రన్ చేస్తుంది. ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాటరీ బిగ్ బ్యాటరీ, 1 డే పైనే వస్తుంది. నార్మల్ గేమ్స్ ఆడితే కనుక, హెవీ గేమ్స్ ఆడతా అనుకుంటే కనుక మీకు 1 డే బిలోలో వస్తుంది అనమాట. ఒక 40,000లో ఈ మొబైల్ హైలైట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే 45,000లో నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 3 అనే మొబైల్ అనమాట. చాలా మంచి మొబైల్ మీకు. ఇది కూడా గేమ్స్ పరంగా కానీ, OS పరంగా కానీ, కెమెరా క్వాలిటీ విషయంలో కానీ, డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ, బ్యాటరీ కెపాసిటీ 1 డే రావాలన్నా సరే ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. ఈ బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, ఓన్లీ మొబైల్ మాత్రమే మనకి వస్తుంది, కానీ ఛార్జర్ మీరు సపరేట్ కొనుక్కోవాల్సిందే. ఇది కూడా మీకు 45,000లో బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మీకు 50,000లో ఒక మంచి మొబైల్ చెప్పాలనుకుంటే కనుక IQ 13 అనమాట. మనకి రేపు ఎల్లుండో మనకి IQ 15 వస్తుంది. IQ 13 నాకు తెలిసి ఖచ్చితంగా ప్రైస్ డ్రాప్ అవుతుంది 45,000 నుంచి 50,000. ఇప్పటికీ ది బెస్ట్ మొబైల్. ఇప్పటికి కూడా డిజైన్ క్వాలిటీ విషయంలో కానీ, అండ్ కెమెరా క్వాలిటీ విషయంలో కానీ, డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ, బ్యాటరీ కానీ మార్పులేం లేదు. ఒక్క మార్పు ఏంటంటే మనకి ప్రాసెసర్ అనమాట, అండ్ సూపర్ కంప్యూటర్ చిప్. ఈ రెండే మాత్రం మారుతున్నా తప్ప కానీ మిగతా అన్ని సేమ్ ఒకలాగే ఉంటున్నాయి. మీరు IQ 13 వాడే వాళ్ళైతే కనుక IQ 15కి చేంజ్ అవసరం లేదు. IQ 13 ఇప్పటికీ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు అనుకుంటే కనుక డ్రాప్ అవ్వదు, ఎందుకంటే IQ 12 మనకు ప్రైస్ డ్రాప్ అవ్వలేదు, బట్ దాన్ని డిస్కంటిన్యూ చేశారనమాట. IQ 13 కూడా సేమ్ మనకి అలాగే ఉంటుంది. 45,000 నుంచి 50,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుందన్నమాట మొబైల్ వచ్చేసరికి. ఇప్పటికే మంచి మొబైల్, క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ప్రైస్ తగ్గితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెడితే కాంపాక్ట్ మొబైల్లో ఏది బెటర్ అనుకుంటే 2 ఉన్నాయి. Vivo X200 FE ఉంది, అండ్ OnePlus 13S ఉందన్నమాట. ఈ 2 మొబైల్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. కెమెరాకు ప్రయారిటీ ఇస్తాను అనుకుంటే కనుక వివో, OS పరంగా అప్డేట్ పరంగా మీకు మంచి వాల్యూ ఫర్ మొబైల్ కావాలనుకుంటే కనుక OnePlus. ఈ రెండులో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇవి మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ మొబైల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ది బెస్ట్ మొబైల్స్ అవుతాయి. మీ బడ్జెట్ తగ్గట్టు, మీ యూస్ తగ్గట్టు ఈ మొబైల్స్ ది బెస్ట్ మొబైల్స్ అనమాట. ఈరోజు టాపిక్ ఇది. మీకు ఎలా అనిపించింది? మీకు ఎన్ని డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. లేదా టెలిగ్రామ్లో మీరు ఏదైనా మెసేజ్ చేస్తే కానీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఒక్కోసారి మనకి యూట్యూబ్ అనేది మనకి నోటిఫికేషన్ కానీ కామెంట్స్ కానీ మనకి రావట్లేదు. చాలా నాకు ఇప్పుడు పంపిస్తే కనుక నాకు రేపు మార్నింగ్ వస్తుంది అనమాట. సో దానివల్ల నేను చూడలేకపోతున్నాను. మీరు వెంటనే నేను మీకు రిప్లై కావాలనుకుంటే కనుక టెలిగ్రామ్ యాప్లో మీరు కామెంట్ చేస్తే నేను మన ఛానల్ ఉంది కదా, కామెంట్ చేస్తే కనుక నేను రిప్లై ట్రై చేస్తాను. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.